ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగలించేవాడు. ఆ రోజుల్లో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు. పెద్దాయన చాలా తెలివిగా అతను రైతుల మొర విని, ఓస్ ఇంతేనా? గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది అన్నాడు. ఈ మాట విన్న వెంటనే రైతుల్లో ఒకడు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటారేమోనని అపోహపడతాము అని వివరించారు.